హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. మా రెండవ రోజు సేవ కోసం మేమందరం రెడీ అయ్యామండి. ఇంకా సేవకి వెళ్ళాలి. ఈరోజు రెండవ రోజు సేవ మాకు శ్రీవారి వస్త్రాలు మడత పెట్టే స్టోర్లో మాకు ఈరోజు సేవ వచ్చిందండి. ఒక గూడంలాగా ఉంది. దాంట్లో పట్టు వస్త్రాలన్నీ శ్రీవారి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పట్టు చీరలు, పట్టు వస్త్రాలు అవన్నీ విడదీసి మడత పెట్టే సేవ అండి. ఈరోజు మాకు చాలా సంతోషం అనిపించింది. శ్రీవారి బట్టలను చూస్తే అసలు ఎన్ని బట్టలోనండి, ఎన్ని వస్త్రాలు, పట్టు వస్త్రాలను చూస్తే అసలు చాలా బాగా అనిపించింది. అన్నీ ఉన్నాయన్నమాట ఆ స్వామివారి. అయితే అవన్నీ మడత పెట్టడం కోసం మేము బయలుదేరాం. మాకు విష్ణు నివాసానికే బస్సు వస్తుందండి. అక్కడి నుంచే వాళ్ళే తీసుకువెళ్తారు. ఎక్కడ మనకు సేవ ఉందంటే అక్కడ. మేము తిరుపతిలోనే ఈ స్టోరేజ్ ఉంది, అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళారు. అదేనండి ఈ స్టోరేజ్. దీంట్లోకి సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అండి. లోపల మనం వెళ్ళాక దీంట్లోనేనండి లోపల వస్త్రాలు అవన్నీ ఉంటాయి. మనకు ఒక లాకర్ ఇస్తారు. దాంట్లోనే మనకున్న చేతి ఉంగరాలు కాడి నుంచి అన్నీ లోపల పెట్టేయాలి. హ్యాండ్ బ్యాగు అవన్నీ ఓన్లీ మెళ్ళో తాడు, చెవులి మాత్రమే ఉంచుకోవాలి. అప్పుడు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళన్నీ 4 గంటలు అన్ని వస్త్రాలు అవన్నీ మడతపెట్టి చేసి అప్పుడు బయటకు వచ్చేసామండి మేము. మాకు చాలా బాగా అనిపించింది. నిలువు దోపిడీ చేసే వాళ్ళవి కూడా దాంట్లోనే ఉంటాయండి. అన్ని వస్త్రాలు అన్నీ ఎక్కడి సదిరి పెట్టాలి. మాకు ఆ సేవ వచ్చింది. అది అయిపోయిన తర్వాత దాని పక్కనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందండి. స్వామివారి వస్త్రాలు గూడాం నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఇస్కాన్ టెంపుల్ ఉందండి. అక్కడికి వచ్చాము. ఇంకా కిందున్న కొన్ని రోజులు ఈ 3-4 డేస్లో కింద ఉన్నవన్నీ చూసుకున్నామండి. ఈ ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామని ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం. చాలా బాగుందండి. అక్కడ భజనలు, కీర్తనలు జరుగుతున్నాయి. మేము కూడా కాసేపు అక్కడే భజన, కీర్తన చేసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి కింద షాపింగ్ కూడా బాగుందండి. ఈ షాపింగ్లో ఫ్లూట్స్ ఉన్నాయండి, కృష్ణుడి ఫొటోసు, ఇట్లా ప్రతి ఒక్కరికి కావాల్సినవి అన్నీ కొనుక్కున్నారండి. నామాలు పెట్టుకునేలాగా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకునేవి చాలా రకాలు ఉన్నాయి. కీ చైన్స్ అని, పిల్లల బుక్స్ అని, అవి చాలా ఉన్నాయి. అన్నీ షాపింగ్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరాం. బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని అక్కడే కాసేపు కూర్చున్నామండి. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ పక్కనే గోశాల ఉందండి. ఇక్కడ కాసేపు సేవ చేసుకున్నామండి. మాకు చాలా బాగా అనిపించింది. అందరం కూడా మీరు చూస్తారని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ తప్పక చేయండి. నమో వెంకటేశాయ. నమస్తే. బా రెండు కలపండి, రెండు వేరే కలపండి. ఇది కలిపేసి పెట్టాలి దానా మొత్తం. పెడుతుంది. పుంగనూరు ఆవులు. ఏ ఆవులు? పుంగనూరు ఆవులు.